ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అపివాతయ మనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓంకారశ్చాత శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగళికా ఉభౌ ఇతి. ఓం అథ ఓం అథ ఓం అథ వేదాంత దర్శనంలో బ్రహ్మమీమాంస దర్శనంలో ప్రమా లక్షణం శ్లోకము. ప్రమా సాధనం ఇతి ఏవ మానసామాన్య లక్షణం తత్పరిచ్ఛేద భేదేన తత్యేవం ద్వివిధం మతం. ప్రమాసాధనం ఇతి ఏవ మానసామాన్య లక్షణం తత్పరిచ్ఛేద భేదేన తత్యేవం ద్వివిధం మతం. తాత్పర్యము: ప్రమకు సాధనమైనటువంటిది ప్రమాణము అని, ప్రమాణానికి సామాన్య లక్షణము. ప్రమకు అంటే యథార్థ జ్ఞానానికి ప్రమకు సాధనమైనది ప్రమాణము అని, ప్రమాణానికి సామాన్య లక్షణం. ఆత్మ యొక్క పరిచ్ఛేద భేదము చేత, ఆత్మ యొక్క పరిచ్ఛేద భేదము చేత ఆ ప్రమాణము రెండు విధాలు. ఒకటి ఈశ్వర సాక్షి, రెండు జీవ సాక్షి. ఆత్మ యొక్క పరిచ్ఛేద భేదము చేత ఆ ప్రమాణము రెండు విధములు. ఒకటి ఈశ్వర సాక్షి, రెండు జీవ సాక్షి అని. శ్లోకము: నివర్తకం అవిద్యాయాః ఇతి వా మానలక్షణం సశేష అశేష భేదేన తత్యేవం ద్వివిధం మతం. నివర్తకం అవిద్యాయాః ఇతి వా మానలక్షణం సశేష అశేష భేదేన తత్యేవం ద్వివిధం మతం. తత్వమస్యాది వాక్యోత్థం అశేష అజ్ఞాన బాధకం. అవిద్యను నివర్తింపచేయనదే ప్రమాణము, జ్ఞానము. అవిద్యని నివర్తింపచేసేదే జ్ఞానము. అదే ప్రమాణము. ఆ ప్రమాణము రెండు విధములు. ఒకటి శేష సహితం అంటే సశేష అవిద్య నివర్తకము. రెండవది అశేష అవిద్య నివర్తకము అని రెండు విధాలు. మనకి తత్వం అసి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ,
అయం ఆత్మా బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మాస్మి. ఈ తత్వమస్యాది మహావాక్యముల వలన పుట్టేటువంటి ప్రమాణము అశేష విద్యా నివర్తకము. ఈ ప్రమాణ నిరూపణము చెప్పారు. ఇప్పుడు ప్రమాణ నిరూపణము శ్లోకము. ప్రత్యక్షం అనుమానాఖ్యం ఉపమానం తథాగమా, ఉపమానం తథా ఆగమః అర్థాపత్తిః అభావశ్చ ప్రమాణాని షట్ ఏవ హి. ప్రత్యక్షం అనుమానాఖ్యం ఉపమానం తథా ఆగమః అర్థాపత్తిః అభావశ్చ ప్రమాణాని షట్ ఏవ హి. ప్రమాణములు 6 విధములు. 1 ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణము, 3 ఉపమాన ప్రమాణము, 4 శబ్ద ప్రమాణము లేదా ఆగమ ప్రమాణము, శృతి ప్రమాణము, వేద ప్రమాణము, 5 అర్థాపత్తి ప్రమాణము, 6 అనుపలబ్ధి అనగా అభావ ప్రమాణము అనేటువంటి ఈ 6 మాత్రమే ప్రమాణములు. ప్రమాణములు 6 విధములు. 1 ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణము, 3 ఉపమాన ప్రమాణము, ఉదాహరణతో చెప్పేటువంటి ప్రమాణము, 4వది శబ్ద ప్రమాణము లేదా దీన్నే ఆగమ ప్రమాణము అని అంటారు, వేద ప్రమాణము అని అంటారు, శృతి ప్రమాణము అని అంటారు, వేదాంత ప్రమాణము. 5వది అర్థాపత్తి ప్రమాణము. 6వది అనుపలబ్ధి ప్రమాణము అనగా అభావ ప్రమాణం అని 6 మాత్రమే ప్రమాణాలు. ఈ ప్రత్యక్ష ప్రమాణము 2 విధాలు. ఈ ప్రత్యక్ష ప్రమాణము జ్ఞానగతమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణము, విషయగతమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణము. 1 జ్ఞానగతమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణము, 2వది విషయగతమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణం అని 2 విధములు. ఈ జ్ఞానగతము విషయగతము అయినటువంటి ప్రత్యక్షము మరలా 2 విధములు. జ్ఞానగతము విషయగతము అయినటువంటి ప్రత్యక్ష ప్రమాణము మరలా 2 విధములు. అవి 1 సవికల్పకము, 2వది నిర్వికల్పకము. మొదటిది సవికల్పము, 2వది నిర్వికల్పకము. ఈ విధంగా 2 విధాలు. ఇక్కడ ప్రకారాంతరం చేత ఆ ప్రత్యక్ష ప్రమాణమే 2 విధములు. 1 ఇంద్రియజన్యమైనటువంటి ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణము, 2వది ఇంద్రియ అజన్యమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణం. ఇక్కడ ప్రకరణ అంతం చేత ఈ ప్రకారాంతరం చేత ఆ ప్రత్యక్ష ప్రమాణము 2 విధములు. 1 ఇంద్రియజన్యమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణము, 2వది ఇంద్రియజన్యము కానటువంటి ఇంద్రియ అజన్యమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణము అని 2 విధాలుగా మనకి ఈ ప్రమాణాన్ని చెప్పారు. 2వది అనుమాన ప్రమాణం. ఈ అనుమాన ప్రమాణము
రెండు విధాలు. ఈ అనుమాన ప్రమాణం అనేటువంటిది రెండు విధాలు. ఒకటి స్వ అర్థము అంటే స్వార్థము, స్వార్థంతో కూడినటువంటి. రెండోది పరార్థము, పరులను గురించి. అనుమాన ప్రమాణము రెండు విధాలు. ఒకటి స్వ అర్థము స్వార్థము, రెండవది పర అర్థము పరార్థము అని రెండు విధాలు. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణములు కానీ ఉదాహరణ ఉపనయ నిగమములను కానీ అనుమానమునకు అవయవములు అవుతాయి. ఈ అనుమాన ప్రమాణానికి అవయవములు ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణములు కానీ ఉదాహరణ ఉపనయ నిగమములు కానీ అనుమానములు అవయవాలు అవుతాయని చెప్పారు. ఇది అనుమాన ప్రమాణం గురించి. అనుమాన ప్రమాణము రెండు విధాలు ఉంటుంది. ఒకటి స్వార్థము, రెండవది పరార్థం అని రెండు విధాలు. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణములు కానీ ఉదాహరణ ఉపనయ నిగమములు కానీ అనుమానమునకు అవయవం అవుతాయి. ఇది అనుమాన ప్రమాణం గురించి. ఇప్పుడు శబ్ద ప్రమాణము లేదా వేద ప్రమాణము, శృతి ప్రమాణము. ఈ శబ్ద ప్రమాణము, వేద ప్రమాణము, శృతి ప్రమాణము రెండు విధములు. ఒకటి పౌరుషేయము, రెండవది అపౌరుషేయము అని రెండు విధాలు. పౌరుషేయములు అంటే ఒక మహర్షి చేత అనుభవించబడినటువంటి సత్యాలను మనకి గ్రంథ రూపంలో అందిస్తే వాటిని పౌరుషేయములు, పురుషుని వలన, పురుష బుద్ధి వలన ప్రకటమై మనకు తెలిసినటువంటి వాటిని పౌరుషేయములు అని అంటారు. స్మృతులు, ఇతిహాసములు, పురాణములు ఇవి పౌరుషేయములు. అపౌరుషేయములు అంటే రెండవది అపౌరుషేయములు. అపౌరుషేయములు అంటే వేదములు, శృతులు. ఈ వేదము కూడా పూర్వభాగము, ఉత్తర భాగము. పూర్వభాగాన్ని ధర్మ భాగము, ధర్మ మీమాంస, ఉత్తర భాగాన్ని బ్రహ్మ మీమాంస అని అంటారు. వేదం రెండు విషయాలను చెబుతుంది. ఒకటి పూర్వభాగము ధర్మము, ధర్మ మీమాంస. ఉత్తర మీమాంస, ఉత్తర భాగము జ్ఞాన భాగము, ఉపనిషత్ భాగము జ్ఞాన భాగము, జ్ఞానకాండము. దీన్నే కర్మకాండము, జ్ఞానకాండము అని అంటారు, లేదా ధర్మకాండము, జ్ఞానకాండము అని అంటారు. కాబట్టి వేదము కూడా రెండు విధములు. ఒకటి ధర్మకాండము లేదా కర్మకాండము, ఇందులోనే ఉపాసన కాండం కూడా ఉంటుంది. రెండవది జ్ఞానకాండము, ఉపనిషత్ కాండము, బ్రహ్మకాండము అని రెండు విధాలు. ఇప్పుడు శబ్దశక్తి గురించి తెలుసుకున్నాం. శబ్దశక్తి ఒకటి అభిధ, రెండు లక్షణ, మూడు వ్యంజన అని మూడు విధములు. శబ్దశక్తి మూడు విధాలు. ఒకటి అభిధ, రెండు లక్షణ, మూడు వ్యంజన అని మూడు విధాలు. వ్యంజనకు సాహిత్య శాస్త్రం నందే ప్రయోజనం ఉంది. వ్యంజనానికి సాహిత్య శాస్త్రం నందే ప్రయోజనం ఉంది, కానీ వేదాంత శాస్త్రాల యందు ప్రవేశము లేదు. ఈ వ్యంజనకు సాహిత్య శాస్త్రముల యందే ప్రయోజనం ఉంది, కానీ ఈ వేదాంత శాస్త్రముల యందు, ఉత్తర మీమాంస దర్శనం నందు, బ్రహ్మ మీమాంస దర్శనం నందు ప్రవేశము లేదు. ఇప్పుడు లక్షణాల గురించి తెలుసుకున్నాం.
లక్షణము రెండు విధాలు. ఈ లక్షణములు రెండు విధాలు. ఒకటి కేవల లక్షణము, రెండు లక్షిత లక్షణము అని రెండు విధాలు. ఆ లక్షణయే ఇక్కడ ప్రకారాంతరం చేత మరలా మూడు విధాలుగా చెప్పబడుతుంది. ప్రకారాంతరం చేత ఆ లక్షణము మూడు విధాలుగా చెప్పబడుతుంది. మొదటిది జహత్ లక్షణము. ఒకటి జహత్ లక్షణము, రెండవది అజహత్ లక్షణము, మూడవది జహత్ అజహత్ లక్షణము. ఈ లక్షణయే ప్రకారాంతరం చేత మరలా మూడు విధాలుగా చెప్పబడింది. ఒకటి జహత్ లక్షణము, రెండు అజహత్ లక్షణము, మూడు జహత్ అజహత్ లక్షణము అని మూడు విధాలు చెప్పారు. ఇక్కడ జహత్ అజహత్ లక్షణానికే భాగత్యాగ లక్షణము అని పేరు ఉంది అని చెప్పారు. జహత్ అజహత్ లక్షణానికే భాగత్యాగ లక్షణం అని మరొక పేరుని చెప్పారు. మనకి సద్గురు ఉపదేశమైనటువంటి తత్వమసి, తత్వం అసి అనేటువంటి మహావాక్యాన్ని మనం విచారణ చేసేటప్పుడు ఈ జహత్ అజహత్ లక్షణాన్ని ఉపయోగించి వాచ్యార్థాన్ని విడిచిపెట్టి లక్ష్యార్థాన్ని మనం స్వీకరిస్తాం. తత్వమసి అనేటువంటి వాక్యము ఈ జహత్ అజహత్ లక్షణానికి ఉదాహరణగా చెప్పారు. ఇప్పుడు వేద ప్రమాణం తర్వాత అర్ధాపత్తి ప్రమాణం. ఈ అర్ధాపత్తి ప్రమాణము రెండు విధాలు. అర్ధాపత్తి ప్రమాణం కూడా రెండు విధాలు. ఒకటి దృష్ట అర్ధాపత్తి ప్రమాణము, రెండు శృత అర్ధాపత్తి ప్రమాణం. ఒకటి చూసి చెప్పేటువంటి దృష్ట అర్ధాపత్తి ప్రమాణము, రెండవది శృత విని చెప్పేటువంటి అర్ధాపత్తి ప్రమాణము. శృత అర్ధాపత్తి ప్రమాణం అని రెండు విధాలు. మరలా ఈ శృత అర్ధాపత్తి ప్రమాణము రెండు విధాలు. మొదటిది అభిధాన అనుపపత్తి ప్రమాణము, రెండవది అభిహిత అనుపపత్తి అని రెండు విధాలు. ఈ శృత అర్ధాపత్తి ప్రమాణము మరలా రెండు విధాలు. ఒకటి అభిధాన అనుపపత్తి. అభిధానం అంటే పేరు, నామం. అభిధాన అనుపపత్తి అర్ధాపత్తి ప్రమాణము. రెండవది అభిహిత అనుపపత్తి అర్ధాపత్తి ప్రమాణము అని రెండు విధాలు. ఇది అర్ధాపత్తి ప్రమాణం గురించి. తరువాతిది అనుపలబ్ధి ప్రమాణం. ఈ అనుపలబ్ధి ప్రమాణము మరలా నాలుగు విధాలుగా ఉంది. అనుపలబ్ధి ప్రమాణము నాలుగు విధాలుగా ఉన్నది. ఒకటి ప్రాక్ అభావం. ప్రాక్ అంటే పూర్వం, ముందు. ప్రాక్ అభావము మొదటిది. రెండవది ప్రధ్వంస అభావము. ప్రధ్వంసం అంటే దాన్ని పగలగొట్టడం, ప్రధ్వంస అభావము. మూడవది అత్యంత అభావము. అతి అంత అభావము, అత్యంత అభావము మూడవది. నాలుగవది అన్యోన్య అభావము, అన్య అభావము అని నాలుగు విధాలు. దీనిలో మరలా అన్యోన్యాభావము రెండు విధాలు. అన్యోన్యాభావము రెండు విధాలు. అందులో మొదటిది సోపాధిక అన్యోన్య అభావము, రెండవది నిరుపాధిక
అన్యోన్య అభావ ప్రమాణము అని రెండు విధాలు. చైతన్యము కూడా మూడు విధాలు. చైతన్యము మూడు విధాలు. ఒకటి ప్రమాతృ చైతన్యము, తెలుసుకునేటువంటి వాడు ప్రమాత, ఆ ప్రమాతృ చైతన్యము. రెండవది ప్రమాణ చైతన్యము, తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పరికరం, సాధనం, ప్రమాణ చైతన్యం. మూడవది విషయ చైతన్యము, అంటే దేన్ని తెలుసుకుంటున్నామో దాని గురించినటువంటి విషయ చైతన్యం అని మూడు విధాలు. చైతన్యము మూడు విధాలు. ఒకటి ప్రమాతృ చైతన్యము, రెండు ప్రమాణ చైతన్యము, మూడు విషయ చైతన్యం అని మూడు విధాలు. లక్షణములు రెండు విధాలు. ఈ లక్షణము రెండు విధాలు. ఒకటి స్వరూప లక్షణము, సచ్చిత్ ఆనందము, వ్యాపకము, అద్వైతము, కేవలము ఇత్యాది స్వరూప లక్షణాలు. రెండవది తటస్థ లక్షణము, సృష్టి, స్థితి, లయ, జన్మ ఇత్యాది, ఇవి తటస్థ లక్షణం అని రెండు విధాలు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటువంటి కృష్ణ యజుర్వేదాంతర్గతమైనటువంటి తైత్తిరీయ శృతి స్వరూప లక్షణం. జన్మాద్యస్య యతః సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలాన్ శాంతః ఉపాసీత అనేటువంటి సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్యోపనిషత్తులోని చాందోగ్య శృతి జగత్ జన్మ స్థితి యందు కారణత్వం ఏదైతే ఉందో అది తటస్థ లక్షణం. సృష్టి, స్థితి, లయములకు కారణత్వం ఏదైతే ఉందో అది తటస్థ లక్షణం. ఇప్పుడు జ్ఞానము రెండు విధాలు. జ్ఞానము రెండు విధాలు. ఒకటి పరోక్ష జ్ఞానము, రెండు అపరోక్ష జ్ఞానము. జ్ఞానం పరోక్ష జ్ఞానమని అపరోక్ష జ్ఞానమని రెండు విధాలు. అపరోక్ష బ్రహ్మ జ్ఞానమే మోక్షము. అది స్వస్వరూప ఆనందాత్మక బ్రహ్మ ప్రాప్తి. ప్రాప్తస్య ప్రాప్తి, నిత్యము ప్రాప్తింపబడియే ఉన్నటువంటి తత్వాన్ని సాక్షాత్తుగా ఎటువంటి సంశయము లేకుండా, విపర్యం లేకుండా శృతి, యుక్తి, అనుభూతులతో, శ్రవణ, మనన, నిధిధ్యాసంలో, సద్గురువు యొక్క ఉపదేశంతో, సాధన చతుష్టయ సంపత్తితో తెలుసుకునేటువంటి బ్రహ్మజ్ఞానం, బ్రహ్మప్రాప్తి అపరోక్ష బ్రహ్మజ్ఞానం. ఇదే మోక్షానికి హేతు. అపరోక్ష బ్రహ్మజ్ఞానము స్వస్వరూప ఆనందాత్మక బ్రహ్మ ప్రాప్తి అని చెప్పారు. ఇంకా శ్లోకంలో ఇలా చెప్తున్నారు, వ్యావహారిక నామాని భవంతి ఏతాని న ఆత్మని. దీని తాత్పర్యం ఏమిటనంటే ఆత్మ ఒక్కటియే నిత్యము, ఆత్మ ఒక్కటియే నిత్యము, ఆత్మయే నిత్యము. కాబట్టి ఆత్మ ఒక్కటియే సత్యము. సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి ఆత్మ ఏ నిత్యము,
అందువలన ఆత్మయే సత్యం, ఆత్మ ఒక్కటే సత్యము. కాబట్టి ఆత్మ కంటే ఇతరమైనటువంటిదంతా కూడా తాత్కాలికము, అనిత్యము, మిథ్యా. కాబట్టి ఆత్మయందు ప్రమాతృ తెలుసుకునేటువంటి వాడు, ప్రమాణ తెలుసుకోవడానికి సాధనము, ప్రమేయ తెలుసుకోబడేటువంటిది. ఈ ప్రమాతృ ప్రమాణ ప్రమేయాది వ్యవహారము సంభవింపదు. నేను చీకట్లో కూర్చున్నప్పుడు నాకు ఎదురుగా ఉన్నటువంటి ఏ వస్తువు నాకు కనబడటం లేదు, నా చెయ్యి కూడా నాకు కనబడటం లేదు, ద్వారం కనబడట్లేదు. అప్పుడు నేను జీవించే ఉన్నాను అని నా యొక్క అస్తిత్వాన్ని, నా యొక్క ఉనికిని నేను నా ద్వారా, అనుభవం ద్వారా, నేను ఎరుకతో, జ్ఞానంతో తెలుసుకోవడం ఏదైతే ఉందో, అప్పుడు ప్రమాతృ నేనే, ప్రమాణము నేనే, ప్రమేయము నేనే. కాబట్టి ఆత్మతత్వము యందు, అంటే ఆత్మయందు ఈ ప్రమాతృ ప్రమాణ ప్రమేయాది వ్యవహారము సంభవించదు అని చెప్పారు. అందువలననే మనకి బ్రహ్మసూత్ర భాష్యంలో, శారీరక మీమాంస భాష్యంలో శంకర భగవత్పాదుల వారి యొక్క ప్రసన్న గంభీరమైనటువంటి బ్రహ్మసూత్ర భాష్యంలో, శారీరక మీమాంస దర్శన భాష్యంలో, శారీరక భాష్యంలో ఈ విధంగా చెబుతున్నారు. తం ఏతం అవిద్యాఖ్యం ఆత్మనా ఆత్మనోః ఇతరేతర అధ్యాసం పురస్కృత్య సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారాః లౌకికాః వైదికాశ్చ ప్రవృత్తాః సర్వాణి చ శాస్త్రాణి విధి ప్రతిషేధ మోక్షపరాణి. కథం పునః అవిద్యావత్ విషయాని ప్రత్యక్షాదీని ప్రమాణాని శాస్త్రాని చ ఇతి అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా చెబుతున్నారు. ఉచ్యతే దేహ ఇంద్రియాదిషు అహం మమ అభిమానరహితస్య ప్రమాతృత్వ అనుపపత్తౌ ప్రమాణ ప్రవృత్తి అనుపపత్తేః ప్రమాణ ప్రవృత్తి అనుపపత్తేః నహి ఇంద్రియాణి అనుపాదాయ ప్రత్యక్షాది వ్యవహారః సంభవతి నచ అధిష్టాని అనుపాదాయ ప్రత్యక్షాది వ్యవహారః సంభవతి నచ అధిష్టానం అంతరేణ ఇంద్రియాణం వ్యవహారః సంభవతి నచ అనధ్యస్థ ఆత్మభావేన దేహేన కశ్చిత్ వ్యాప్రియతే నచ ఏతస్మిన్ సర్వస్మిన్ అసతి అసంగస్య ఆత్మనః ప్రమాతృత్వం ఉపపద్యతే నచ ప్రమాతృత్వం అంతరేణ ప్రమాణ ప్రవృత్తి అస్తి తస్మాత్ అవిద్యావత్ విషయాణి ఏవ ప్రత్యక్షాదీని ప్రమాణాని శాస్త్రాణి చ పశువాదిభిశ్చ అవిశేషాత్ పశువాదిభిః చ అవిశేషాత్. దీని తాత్పర్యం ఏమిటంటే, శంకర భగవత్పాదుల వారి యొక్క ప్రసన్న గంభీరమైనటువంటి శారీరక మీమాంసా దర్శనంలో వారు చెప్పినటువంటి భాష్యానికి తాత్పర్యం ఏంటంటే, అవిద్యకు పర్యాయమైనటువంటిది
అవిద్యా పర్యాయమైనటువంటి ఆత్మ అనాత్మల ఇతరేతర అధ్యాసాన్ని పురస్కరించుకుని లౌకికములు మరియు వైదికములు అయినటువంటి ప్రమాణ ప్రమేయ వ్యవహారములు, అలాగే విధి నిషేధ మోక్షపరములైనటువంటి సర్వశాస్త్రములు ప్రవర్తించినవి అని చెప్పారు. అంత గొప్ప మాట చూడండి. అవిద్యా పర్యాయమైనటువంటి ఆత్మ అనాత్మల యొక్క ఇతరేతర అధ్యాసాన్ని పురస్కరించుకుని లౌకికములు అలాగే వైదికములైనటువంటి ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు, అలాగే విధి నిషేధ మోక్షపరములైనటువంటి సర్వశాస్త్రాలు కూడా ప్రవర్తించాయి అని చెప్పారు. ఎంత ధైర్యం ఉండాలి ఇలా చెప్పడానికి. అవిద్యకు పర్యాయమైనటువంటి ఆత్మ అనాత్మల యొక్క ఇతరేతర అధ్యాసాన్ని పురస్కరించుకునే ఈ లౌకికములైనటువంటివి అలాగే వైదికమైనటువంటి సర్వ ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు కూడా అలాగే అవి విధి రూపమైనటువంటివి, నిషేధ రూపమైనటువంటివి, అలాగే మోక్షపరములైనటువంటి సర్వశాస్త్రాలు కూడా ప్రవర్తించాయి అని చెప్పారు. అలాగే ప్రత్యక్షాది ప్రమాణాలు అలాగే శాస్త్రాలు అవిద్యావత్ విషయములైనట్లయినా, ఇవన్నీ కూడా అవిద్యలాగే విషయాలైనట్లయితే అప్పుడు చెప్తున్నాము వినండి అని చెప్తున్నారు. అంటే ఈ దేహము, ఈ ఇంద్రియాదులు, ఈ దేహ ఇంద్రియాదులు యందు ఈ దేహేంద్రియ సంఘాతము నేను, ఈ దేహేంద్రియ సంఘాతమునకు సంబంధించినటువంటి గృహము, సంపత్తి, భార్య, పుత్రులు, పరివారము ఇత్యాదులన్నీ కూడా నావి అనేటువంటి, అంటే అహం, ఇవన్నీ కూడా నేను, ఈ స్థూల శరీరము, ఈ యొక్క శరీర సంఘాతము నేను, ఇదంతా నాది అనేటువంటిది ఈ అహం మమ అనేటువంటి, అంటే దేహ ఇంద్రియాదులు యందు నేను నాది, అహం మమ అనేటువంటి అభిమానము లేని వానికి ఈ ప్రమాతృత్వము సంభవించదు. కాబట్టి కేవలము నేను నాది అనేటువంటి అధ్యాసతో ఉన్నటువంటి వాడికే ఈ దేహము నేను కాదు, ఈ దేహ ధర్మములు నావి కావు అనేటువంటి ఈ ప్రమాణ ప్రవృత్తితో కూడినటువంటి ప్రమాజ్ఞానము సంభవిస్తుంది. కానీ నేను ఈ దేహేంద్రియములు, దేహము, ఇంద్రియములు, ఈ ఉపాధులన్నీ నేను, ఈ దేహ ఇంద్రియముల యొక్క ధర్మములన్నీ కూడా నావి అనేటువంటి అభిమానము లేనటువంటి వాడికి ఈ ప్రమాతృత్వము సంభవింపదు. కాబట్టి ఈ ప్రమాణ ప్రవృత్తి కూడా సంభవించదు. ప్రమాణ ప్రవృత్తి కూడా సంభవించదు. ఈ ఇంద్రియాదులు లేకుండా మనకి ఈ ప్రత్యక్ష వ్యవహారము సంభవించదు. నిద్రపోయేటువంటి వాడికి బయట వ్యవహారం సాధ్యం కాదు. లేచినటువంటి వాడికి ఈ ఇంద్రియములతో ఈ జాగ్రత్త అవస్థ అనుభవం చేసేటువంటి వాడికే ఈ లోకంలో అతనికి ఈ లోక వ్యవహారం అనేటువంటిది సంభవిస్తుంది. అధ్యాస్తమైనటువంటి ఆత్మభావము లేని దేహంతో, ఈ అధ్యస్థ ఆత్మభావము లేని దేహంతో ఎవడు ఏ కార్యమునందు కూడా వ్యావృత్తుడు కాడు. ఇదంతా కూడా లేనప్పుడు అసంగమైనటువంటి ఆత్మకు ఈ ప్రమాతృత్వము, ఈ జ్ఞానాన్ని పొందటము అనేటువంటిది, ప్రమాతృత్వం అనేటువంటి సంభవింపదు. కాబట్టి
ప్రమాతృత్వమే లేనప్పుడు ఈ ప్రమాణ ప్రవృత్తి కూడా ఉండదు. ఈ ప్రమాత తెలుసుకునేవాడే లేనప్పుడు ఈ ప్రమాతృత్వం అంటే బయట ఉన్నటువంటి ప్రమాణాలు, ఈ ప్రమాతృత్వము సంభవించినప్పుడు, లేనప్పుడు ఈ ప్రమాణ ప్రవృత్తి కూడా ఉండదు. కాబట్టి ఈ ప్రత్యక్షాది ప్రమాణములు, ఈ ప్రత్యక్షము ఇత్యాది ప్రమాణాలు, ఆ శాస్త్రాలు కూడా అవిద్యావత్, అవిద్య వలె కూడా విషయములే. అవిద్య వంటి విషయములే. ఈ ప్రమాణాది వ్యవహారముల్లో పశువులకి మనుష్యులకి భేదము లేదు అని చెప్తున్నారు. పశుభిర్ నరాణం సమానం ఏతత్. ఈ అవిద్యావత్ ఇవన్నీ విషయములే. కాబట్టి ఈ ప్రమాణాది వ్యవహారముల్లో పశువులకి ఈ మనుషులకి భేదమే లేదని శ్రీ శంకర భగవత్పాదుల వారు వారి యొక్క ప్రమాణాది వ్యవస్థని ఈ మొత్తాన్ని కూడా నిరాకరించారు. అందువల్లనే శ్రీహర్షుడు రాసినటువంటి ఖండ ఖాద్యము అనేటువంటి గ్రంథంలో, ఖండ ఖాద్యము అనేటువంటి గ్రంథంలో ఈ విధంగా చెప్పారు. సోయం అపూర్వ సహ అయం అపూర్వ ప్రమాణాది సత్వ అనుభ్యుపగమ ఆత్మా వాక్స్తంభన మంత్రో భవతా అభ్యూహితో నూనం యస్య ప్రభావాత్ భగవతా సురగురుణా లోకాయతకాని సూత్రాణి న ప్రణీతాని తథా గతేన వా మధ్యమా ఆగమా న ఉపదిష్టా భగవత్పాదేన శంకరాచార్యేణ వా బాదరాయణీయేషు సూత్రేషు భాష్యం నా భాషీ. దీని తాత్పర్యం ఏమిటంటే, ప్రమాణాది సత్తాను అంగీకరించి మాత్రమే శాస్త్రం అనేటువంటిది ప్రవర్తిల్లవలెను అని నైయాయికులు వాక్త సంభవం మంత్రమును, వాక్స్తంభన మంత్రాన్ని ప్రయోగించుచున్నారు. వాక్స్తంభనము అనేటువంటి మంత్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. కానీ ప్రమాణాదులకు పారమార్థిక సత్వము అంగీకరించకుండానే భగవానుడు బృహస్పతి చార్వాక సూత్రములను రచించాడు. ప్రమాణాదులకి పారమార్థిక సత్వాన్ని అంగీకరించకుండానే భగవానుడైనటువంటి బృహస్పతి ఈ చార్వాక సూత్రాల్ని రచించారు. అలాగే తథాగతుడు అంటే బుద్ధుని యొక్క బుద్ధుడు, తథాగతుడు అంటే బుద్ధుడు మాధ్యమిక ఆగమాన్ని ఉపదేశించారు. బుద్ధుడు మాధ్యమిక ఆగమాన్ని ఉపదేశించాడు. అలాగే భగవత్పాదులు శంకరాచార్యుల వారు బాదరాయణ మహర్షి రాసినటువంటి బ్రహ్మసూత్రాలకు, బాదరాయణ సూత్రాలకు, వ్యాస భగవానుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని భాషించను అని శ్రీ
హర్షమిశ్రుడు వాక్కుచ్చిన మనకి వాక్కుని కూర్చి చెప్పారు ఖండన ఖండ ఖాద్యం అనేటువంటి గ్రంథంలో. మిగిలినటువంటి దర్శనకర్తల వలె తక్కినటువంటి దర్శనకర్తల వలె శ్రీ బాదరాయణ మహర్షి, వ్యాస మహర్షి వేదాంత దర్శనములో అంటే బ్రహ్మసూత్రములలో ఈ ప్రమాణములు మాకు సమ్మతము అని, ఈ ప్రమాణములు మాకు సమ్మతములు అని సూత్రింపకపోయినా కూడా బ్రహ్మసూత్రములు మొదటి అధ్యాయము 1వ పాదము 28వ సూత్రంలో కామాచ న అనుమాన అపేక్ష అనే సూత్రము, అలాగే 1వ అధ్యాయం 3వ పాదంలోని 3వ సూత్రము న అనుమానం అతత్ శబ్దాత్, న అనుమానం అతత్ శబ్దాత్ అనే సూత్రంలోను, అలాగే 1వ అధ్యాయం 3వ పాదం 24వ సూత్రంలో శబ్దాత్ ఏవ ప్రమితః, శబ్దాత్ ఏవ ప్రమితః అనే సూత్రంలోను, అలాగే 1వ అధ్యాయం 3వ పాదం 28వ సూత్రంలో శబ్దః ఇతి చేత్ న ప్రభవాత్ ప్రత్యక్ష అనుమానాభ్యాం అనే సూత్రంలోను, అలాగే 1వ అధ్యాయం 4వ పాదంలో 1వ సూత్రము శబ్దమూలత్వాత్ అనే సూత్రంలోను, అలాగే 2వ అధ్యాయము 2వ పాదం 1వ సూత్రంలో రచన అనుపపత్తేశ్చ న అనుమానం, రచనానుపపత్తేశ్చ న అనుమానం అనే సూత్రంలోను, అలాగే 2వ అధ్యాయం 2వ పాదము 28వ సూత్రమైనటువంటిది న అభావః ఉపలబ్ధేః, న అభావః ఉపలబ్ధేః అనే సూత్రంలోను, అలాగే 2వ అధ్యాయం 2వ పాదం 30వ సూత్రము న భావః అనుపలబ్ధేః, న భావో అనుపలబ్ధేః అనే సూత్రంలోను, అలాగే 3వ అధ్యాయము 2వ పాదం 18వ సూత్రంలో అతః ఏవచ ఉపమా సూర్యకాదివత్, అతః ఏవచ ఉపమా సూర్యకాదివత్ అనే సూత్రంలోను, ఇలాంటి మొదలైనటువంటి సూత్రంలో ప్రమాణాల్ని శాస్త్ర వ్యవహారానికే సంకీర్తించినారు వ్యాస భగవానులు, బాదరాయణులు, బ్రహ్మసూత్రకర్త బాదరాయణ వ్యాస భగవానులు, బాదరాయణ వ్యాస భగవానులు. అందువల్లనే అనంతర వేదాంత గ్రంథకారులందరూ కూడా శాస్త్ర వ్యవహారానికై వ్యవహారే భాట్టనయః, వ్యవహారే భాట్టనయః అని చెప్పి భాట్ట మీమాంసకులు అంగీకరించిన ప్రమాణాలను అంగీకరించారు. వ్యవహారే భాట్టనయః అని చెప్పి ఈ భాట్ట మీమాంసకులు అంగీకరించినటువంటి ప్రమాణాలని అంగీకరించారు. ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. ఈ సత్యం అనేటువంటిది 3 అంచెలుగా ఉంటుంది. పారమార్థిక సత్యము, 1 పారమార్థిక సత్యము, 2 వ్యావహారిక సత్యము, 3 ప్రాతిభాసిక సత్యము అని ఈ సత్యము అదే సత్వము, ఈ తత్వము సత్వము, సత్తు ఉండటము, ఉనికి కలిగి ఉండటము అని అర్థము. అలాంటి ఈ సత్వము 3 రకాలు. 1 పారమార్థిక సత్వము, 2 వ్యావహారిక సత్వము, 3 ప్రాతిభాసిక సత్వము. ఈ 3 విధాలు. బ్రహ్మము యొక్క సత్వము పారమార్థికము, పరబ్రహ్మము పరమాత్మ యొక్క సత్వము ఉనికి, పరమాత్మ యొక్క ఉనికి అనేటువంటిది పారమార్థిక సత్వమునికి సంబంధించినటువంటిది.
ఈ జగత్తు యొక్క సత్వము వ్యావహారికములకు సంబంధించినటువంటిది. అంటే శుక్తి రజితాదుల సత్వం. అంటే ఆలి చిప్పలో, ముత్యపు చిప్పలో వెండి ఎలా అయితే మనకి భాసమానం అవుతుందో అలా శుక్తి రజితాతుల సత్వము ఈ జగత్తు యొక్క సత్వము. ఈ జగత్తు యొక్క సత్వము వ్యావహారికము, ఈ శుక్తి రజితాదుల యొక్క సత్వము ప్రాతిభాసికము. ప్రతీతి చేత ఆ ముత్యపు చిప్ప వెండిలా కనిపిస్తుంది కానీ ఆ ముత్యపు చిప్ప వెండి కాదు. ముత్యపు చిప్పలో కనిపించేటువంటి ఆ మెరుపు, ఆ వెండి మొదలైనటువంటివి ఆ సత్వము ప్రాతిభాసిక సత్వము. బ్రహ్మము యొక్క సత్వము పారమార్థిక సత్వము, జగత్తు యొక్క సత్వము వ్యావహారిక సత్వము. ముత్యపు చిప్పలో కనిపించేటువంటి ఈ వెండి, రజతము ఇత్యాదులు ఇవి ప్రతిభాసిక సత్వము, ప్రాతిభాసిక సత్వము. అంటే వ్యావహారిక దశలో అన్ని ప్రమాణములు కావాలి. వ్యావహారిక దశలో అన్ని ప్రమాణాలు కావాలి. పారమార్థిక దశలో ఏ ప్రమాణములు అక్కర్లేదు. పారమార్థిక సత్వంలో, పారమార్థిక దశలో ఏ ప్రమాణములు అక్కర్లేదు. సాక్షాత్ బ్రహ్మ ప్రతిపాదకములు అవడం చేత ఉపనిషత్తులు ప్రమాణ మూర్ధన్యములు. ప్రమాణముల్లో సాక్షాత్ ప్రమాణములు అగ్రగణ్యములైనటువంటివి. వేదము యొక్క అంతిమ భాగములో వేదాంతిమములో, వేదము యొక్క అంతములలో వేదాంతములలో, వేదము యొక్క అగ్రభాగంలో చెప్పారు వేదాగ్రములలో. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటిది ఈ సత్యము, పారమార్థిక సత్వము సాక్షాత్ బ్రహ్మ ప్రతిపాదకములు అవడం చేత ఈ ఉపనిషత్తులు ప్రమాణ మూర్ధన్యములు. ప్రమాణములో ఊర్ధ్వ భాగంలో ఉన్నటువంటివి, శిరోభాగంలో ఉన్నటువంటివి. అందువల్లనే ప్రత్యక్షం శృతి, అనుమానం స్మృతి అని భగవత్పాదులు శంకరాచార్యులు వారు వారి భాష్యంలో మనకు చెప్పారు. ప్రత్యక్షం శృతి, సాక్షాత్ ప్రమాణము శృతి, శృతి ప్రమాణమైనటువంటి ఉపనిషత్తు. అనుమానం, అనుమానం అంటే స్మృతి. మహర్షులు దర్శించినటువంటి వాటిల్లో, గ్రంథాల్లో వాళ్ళ అనుభవం నుంచి మనం తెలుసుకునేటువంటి స్మృతి, పురాణ ఇతిహాసాలు ఇత్యాదులన్నీ కూడా అనుమానం, స్మృతి అని భగవత్పాదులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనము లక్షణ నిరూపణము గురించి విచారణ చేద్దాం. లక్షణ నిరూపణము శ్లోకము. స్వసంవేద్యో అప్రమేయోపి లక్ష్యతే వాంగ్మనో అతిగః. స్వసంవేద్యః అప్రమేయః అపి లక్ష్యతే వాంగ్మనః అతిగః. దీని తాత్పర్యం ఏమిటనంటే, ఆత్మ అనే ప్రమాణము, ఆత్మ అనేటువంటిది ఏ ప్రమాణము, ఈ ఆత్మను ఏ ప్రమాణము సాధింపలేదు. ఏ ప్రమాణం వలన తెలియబడేది కాదు ఈ ఆత్మ. కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్తః, కేనేషితాం వాచమిమాం వదంతి, చక్షుశ్రోత్రం కవు దేవో యునక్తే, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యత్, వాచోహ వాచం కవు ప్రాణస్య ప్రాణః, చక్షుషశ్చక్షుః అతిముచ్య ధీరాః, ప్రేత్యా అస్మాత్ లోకాత్ అమృతాః భవంతి, ప్రేత్యా అస్మాత్ లోకాత్ అమృతాః భవంతి. ఈ కార్యకరణ సంఘాతము ఈ సూక్ష్మ శరీరం నుంచి బ్రహ్మాండము వరకు సమస్తమును కూడా తెలుసుకునేటువంటి ప్రమాణములన్నీ కూడా వీటి ద్వారా దేని వలన ఈ ప్రమాణములన్నీ తెలియబడుతున్నాయో దానిని ఇవి కూడా తెలుసుకోలేవు, సాధించలేవు. అందువలన ఆత్మను
ఏ ప్రమాణము సాధింపలేదు అని చెప్పారు. అందువల్లనే ఈ ఆత్మ దేనికి కూడా ప్రమేయం కాదు. ఈ ప్రమాణం ద్వారా తెలుసుకునేటువంటి ప్రమేయము కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని మనకి కృష్ణ యజుర్వేద అంతర్గతమైనటువంటి తిత్తిరి శాఖకు చెందినటువంటి తైత్తిరీయోపనిషత్తులో 2వ వల్లిలో 4వ అనువాకంలో మనకి చెప్పారు. మనస్సుతో కలిసి వాక్కులు పైనుంచి దేనిని చేరలేక వెనకకి మరలుచున్నవో అది బ్రహ్మము అని మనకి ఈ తైత్తిరీయ శృతి మనకి శృతిమాత తైత్తిరీయంలో చెబుతున్నారు. అంటే వాక్ మనసు అంటే వాంగ్ మనస అగమ్యమైనటువంటిది, వాటి వలన తెలుసుకోవడానికి సాధ్యము కానటువంటిది. ఈ ఆత్మ అప్రమేయమైనటువంటిది. అంటే ప్రమేయం ద్వారా, అంటే ఈ ప్రమాణము ద్వారా ఏ ప్రమేయాన్ని అయితే మనం తెలుసుకుంటున్నామో అలా సాధ్యము కానటువంటిది, ప్రమేయము కానటువంటిది, అప్రమేయమైనటువంటిది. అంటే ఏంటి? స్వసంవేద్యము అంటే తనను తానే, అంటే తన చేతనే తెలుసుకొనదగినది. చీకట్లో కూర్చున్న నేను జీవించే ఉన్నానని నేను నా అనుభవం ద్వారా నా యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని నేను ఎలాగైతే ఎరుగుతున్నానో, అనుభవిస్తున్నానో, అనుభవంలోకి తెచ్చుకుంటున్నానో, ఆ అనుభవ జ్ఞానాన్ని ఎలా పొందుతున్నానో నా చేత నేను తెలియదగినది, అంటే తన చేతనే తాను తెలియదగినటువంటిది ఆయన అవడం చేత, అంటే ఆ విధంగా ఇది లక్షింపబడుతుంది, లక్ష్యముగా. అందుకనే ఇండికేటర్, నోయర్, ఎక్స్పీరియన్సర్, అనుభవించేవాడు, తెలుసుకునేవాడు, ఆలోచించేవాడు, థింకర్, పర్సీవర్, ఈ రకంగా ఈయన్ని తన చేతనే తాను తెలుసుకునేటువంటి వాడిగా లక్షింపబడుతుంది. అందువల్ల ఆత్మను ఆత్మయే తెలుసుకొనగలదు. అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్, నేను రుద్రుడిని కాకుండా ఆ రుద్రుడిని అర్చించలేను. ఎందుకని? అర్చించడానికి ఆయన నాకన్నా వేరుగా లేరు, నేను ఆయన కన్నా వేరుగా లేను. నేను రుద్రుడినే అయి ఉన్నాను కాబట్టి, నేను ఆత్మనే అయి ఉన్నాను కాబట్టి ఆత్మను ఆత్మయే తెలుసుకొనగలదు, కానీ తక్కినవి ఏవి కూడా తెలుసుకొనగలవు. అంటే ఆత్మ శబ్దము చేత లక్షింపబడుచున్నది అనగా లక్షణ చేత గ్రహింపబడుచున్నది అని అర్థం. మనము భాగత్యాగ లక్షణం చేత వాచ్యార్థాన్ని విడిచిపెట్టి లక్ష్యార్థాన్ని మనము గ్రహించినప్పుడు, ఎలా అయితే ఈ లక్షణ ద్వారా ఆత్మ బ్రహ్మముయే, ఈశ్వరుడు బ్రహ్మముయే, ఆత్మ అంటే ఈ అంతర్యామి, ఈ కూటస్థ ఆత్మ చైతన్యము, ఈశ్వర చైతన్యము బ్రహ్మముయే అని తెలుస్తుంది. అలా ఈ శబ్దము చేత ఈ అర్థము బోధించబడుతుంది. అందుకనే లక్షించబడుతున్నది అంటే లక్షణ చేత గ్రహింపబడుచున్నది అని అర్థం. ఈ శబ్దముచే ఈ అర్థము బోధింపబడుగాక అనేటువంటి ఈశ్వర సంకేతానికి శక్తి అని పేరు. ఈశ్వర సంకేతానికే శక్తి అని పేరు. అంటే ఈ శబ్దము చేత ఈ అర్థము బోధింపబడుగాక అనేటువంటి ఈ ఈశ్వర సంకేతం ఏదైతే ఉందో ఈ సంకేతానికే శక్తి అని పేరు. ఈ శబ్దశక్తి, ఈ శబ్దశక్తి మరలా 3 విధాలుగా ఉంది. ఒకటి అభిధ శబ్దశక్తి, 2 లక్షణ శబ్దశక్తి, 3 వ్యంజన శబ్దశక్తి అని 3 విధాలుగా ఉంది. పదానికి ముఖ్య అర్థాన్ని బోధించినది అభిధ అని. ఒక పదానికి ముఖ్యమైనటువంటి అర్థాన్ని బోధించేటువంటి దాన్ని అభిధ శబ్దశక్తి అని అంటారు. ఉదాహరణకి ఘటము అంటే కుండ, మట్టి కుండ అనేటువంటి ఒక పదానికి
ముఖ్యార్థాన్ని బోధించేటువంటి దాన్ని అంటే ఘటము అంటే కుండ, పటము అంటే వస్త్రము, బట్ట మొదలైనటువంటి అభిధ అంటే పేరు, ఆ వస్తువును వ్యవహరించేటువంటి వ్యవహారిక నామాన్ని అభిధ అని అంటారు. ఆ అభిధా వృత్తి చేత బోధించబడుచున్నాయి కాబట్టి దీనికే ముఖ్య అర్థము లేదా అభిధేయము అని పేర్లు కలవు. ముఖ్యార్థము లేదా లక్ష్యార్థము, అభిధేయము నామము అనేటువంటి పేర్లు ఉన్నాయి. ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు అంటే మార్పు కలిగినప్పుడు, ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు తత్ అనేటువంటి పద సంబంధమైనటువంటి అన్యార్థాన్ని బోధించేటువంటిది లక్షణ అని అన్నారు. లక్షణ శబ్దశక్తి అనేటువంటిది ముఖ్యార్థానికి బాధ కలిగి, ఎప్పుడైనా ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు తత్ పద సంబంధమైనటువంటి ఆ ముఖ్యమైనటువంటి అర్థాన్ని, ఆ అర్థానికి బాధ లేదా ఏదైనా దోషము మార్పు కలిగినప్పుడు అన్యార్థాన్ని బోధించేటువంటి దాన్ని ఈ లక్షణ శబ్దశక్తి అని అన్నారు. ఉదాహరణకి గంగాయాం ఘోషః, స్వామీజీ మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని ఎవరైనా అడిగినప్పుడు హిమాలయంలో ఉత్తర కాశీలో గంగాయాం ఘోషః అంటే గంగలో అక్కడ ఉండేటువంటి ఉత్తర కాశీ అనేటువంటి ఆ పల్లెందు అంటే గంగలో అక్కడ ఉన్నటువంటి ఒక పల్లెలో కలిగినటువంటిది, అక్కడ ఒక పల్లె ఉన్నది ఉత్తర కాశీ, లక్షేశ్వరము అనేటువంటి ఒక పల్లె ఉన్నది. ఇక్కడ గంగాయాం ఘోషః గంగలో ఒక గొల్లపల్లె గలదు అనే చోట గంగా ప్రవాహములో గొల్లపల్లె ఉండటము అసంభవము కాబట్టి గంగలో పల్లెలో నివసిస్తున్నాను అని చెప్పడంలో ఒక గంగా ప్రవాహములో ఒక పల్లె ఉండటానికి అవకాశము లేదు కాబట్టి, సంభవము కాదు కాబట్టి, అసంభవము కాబట్టి గంగా తీరంను గ్రహించాలి. ఆ గంగా ప్రవాహానికి ఉన్నటువంటి ఒట్టున నివసిస్తున్నాను అని గ్రహించాలి. ఈ లక్షణచే లభించేటువంటి అర్థానికే లక్ష్యము, గౌణము, ఔపచారికము అని నామాలు ఉన్నాయి. అంటే లక్ష్యార్థము, గౌణార్థము, ఔపచారికము అనేటువంటి నామాలు ఉన్నాయి. అంటే తాత్పర్యాన్ని గ్రహించడానికి వీలైనటువంటి వృత్తికి, ఆలోచనకి వ్యంజనా వృత్తి అని పేరు. ఈ మూడవది వ్యంజన శబ్దశక్తి అనేది ఏంటో చెబుతున్నారు. వ్యంజన శబ్దశక్తి అని అంటే తాత్పర్యాన్ని గ్రహించడానికి వీలైనటువంటి వృత్తికి, ఆలోచనకి వ్యంజన వృత్తి, ఈ వ్యంజన శబ్దశక్తి అని పేరు చెప్పారు. వ్యంజన చేత లభించేటువంటి అర్థానికి వ్యంగ్యము అని తాత్పర్యం చెప్పారు. వ్యంగ్యార్థము అని అంటారు. లోకంలో వ్యంగ్యంగా చెబుతుంటారు వ్యంగ్యార్థం. ఈ వ్యంజన చేత లభించేటువంటి అర్థానికే వ్యంగ్యము అనేటువంటి తాత్పర్యాన్ని వేరే పేర్లు కూడా చెప్పారు. ఈ వ్యంజన వృత్తి, ఈ వ్యంజన శబ్దశక్తి వృత్తి, ఈ వృత్తికి అలంకార శాస్త్రం నందు బాగా ప్రయోజనం ఉంది. ఈ వ్యంజన వృత్తికి అలంకార శాస్త్రంలో ప్రయోజనం మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు లక్షణముల గురించి తెలుసుకుందాం. ఈ లక్షణము
రెండు రకాలు. ఈ లక్షణము కేవల లక్షణము, రెండవది లక్షిత లక్షణం అని రెండు విధాలు. ఇప్పుడు ఉదాహరణతో చూద్దాం. గంగాయాం ఘోషః. గంగాయాం ఘోషః అంటే గంగలో గొల్లపల్లె గలదు అనేటువంటిది కేవల లక్షణకు ఉదాహరణ. ద్విరేఫ అంటే రెండు రెక్కలు కలిగినటువంటి తుమ్మిద. ద్విరేఫ ద్విరేఫ అంటే తుమ్మిద, సీతాకోక చిలుక. ఈ ద్విరేఫ అనేటువంటి శబ్దము లక్షిత లక్షణమునకు ఉదాహరణం. భ్రమరము అనగా తుమ్మిద. ద్విరేఫ ద్విరేఫ అనగా కూడా తుమ్మిద. ఈ భ్రమర శబ్దంలో రెండు రేఫములు ఉండడం చేత భ్ర మ ర, భ్ర అనేటువంటి అక్షరంలో ఉండేటువంటి ఒక రేఫము అంటే రకారము, రము అనే దాంట్లో రకారము, రెండు రేఫలు, ద్విరేఫము. భ్రమరము అనేటువంటి శబ్దంలో రెండు రేఫములు ఉండడం చేత, రెండు రకారములు ఉండడం చేత ద్విరేఫ శబ్దము తుమ్మిదను బోధించుచున్నది. భ్రామరము భ్రమరము అని అంటే తుమ్మిద. ఈ భ్రకారం భ ర, ఇందులో ఒక రేఫ రకారము, మ రము రకారంలో ఇంకొక రేఫ, అంటే రెండు రేఫములు, అంటే ద్విరేఫము. ద్విరేఫము రెండు రేఫలు ఉండడం చేత ఈ తుమ్మిదని బోధిస్తూ ఉంది, అంటే లక్షిత లక్షణము. ఇక్కడ ప్రకరణాంతరంగా ఆ లక్షణము మూడు విధములుగా ఉంది. అది ఒకటి జహత్ లక్షణము అంటే విడిచిపెట్టడము, అజహత్ లక్షణము అంటే విడిచిపెట్టకుండా పట్టుకోవటము. ఒకటి జహత్ లక్షణము, రెండు అజహత్ లక్షణము, మూడు జహత్ అజహత్ లక్షణము, కొంచెం వదిలిపెట్టడము, కొంచెం పట్టుకోవడము. జహత్ అజహత్ లక్షణాన్ని మూడు విధాలు. ఇక్కడ ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి అన్యార్థాన్ని బోధించేటువంటి దాన్ని జహత్ లక్షణము అని అంటారు. గంగాయాం ఘోషః అనేది అంటారు. ఇప్పుడు ఒకటి చూద్దాం ఉదాహరణకి. ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి అన్యార్థాన్ని బోధించేటువంటి దాన్ని జహత్ లక్షణము అని అంటారు. దీనికి ఉదాహరణ మంచాహ క్రోశంతి. మంచాహ అంటే మంచములు, మనం పడుకునేటువంటి మంచములు. క్రోశంతి అంటే ఏడుస్తున్నాయి. మంచములు ఏడ్చుచున్నవి అనేటువంటి వాక్యమునందు మంచములు ఏడ్చుట అనేటువంటిది అసంభవం కాబట్టి మంచము మీద పడుకున్నటువంటి జనులు అంటే మంచమునందరి జనులు ఏడ్చుచున్నారు అని అర్థం. ఇక్కడ ముఖ్యార్థమైనటువంటి మంచాన్ని విడిచిపెట్టి మంచస్థ జనుడు అంటే మంచం మీద పడుకున్నటువంటి మనిషిని గ్రహించడం చేత దీనిని జహత్ లక్షణము అని అన్నారు. లేకపోతే ఇంకొకటి విషం భుంక్ష్య, విషమును భుజింపుము అనేటువంటి ఈ వాక్యంలో విషం భుంక్ష్య, విషమును భుజింపు అనేటువంటి వాక్యానికి విషభోజనమునందు తాత్పర్యము కాదు. ఇక్కడ విషం భుంక్ష్య అంటే విషభోజనము, విషం భోజనం చెయ్యి అని కాదు. మరి ఏమిటి? ఒక తండ్రి తన పుత్రుడితో చెప్పినటువంటి వాక్యం ఇది. విషం భుంక్ష్య, నువ్వు విషం తిను అని. అంటే ఏంటి? ఈ కొడుకు తెలియక తన శత్రువు యొక్క ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో భోజనం చేయడానికి వెళ్తున్నాడని తెలిసి శత్రుగృహమునందు భుజింపవలదు అనేటువంటి తాత్పర్యాన్ని ఇక్కడ ముఖ్యార్థంగా విషభోజనాన్ని విడిచిపెట్టచే ఇది జహత్ లక్షణం అయింది. శత్రువు యొక్క భోజనం విషంతో సమానం కాబట్టి అలాంటి విషభోజనాన్ని విడిచిపెట్టు, శత్రువు ఇంట భోజనం చేయడం మానేయి అనేటువంటి
తాత్పర్యాన్ని ఈ వాక్యంలో మనం గ్రహించాలి. అంటే విషభోజనాన్ని విడిచిపెట్టొచ్చు. ఇది విషం భుంక్షి అనేటువంటి వాక్యంలో జహత్ లక్షణం అయింది. ముఖ్యార్థాన్ని విడిచిపెట్టకుండా, ఇంకొక రకం ఏంటంటే ముఖ్యార్థాన్ని విడిచిపెట్టకుండా అన్యార్థాన్ని బోధించేటువంటిది అజహత్ లక్షణం. ముఖ్యార్థాన్ని విడిచిపెట్టకుండా అన్యార్థం అంటే వేరే అర్థాన్ని బోధించేటువంటి దాన్ని అజహత్ లక్షణం అని అంటారు. దానికి ఉదాహరణ ఛత్రిణో గచ్చంతి, ఛత్రిణః గచ్చంతి. అంటే ఛత్రధారులు, ఛత్రం అంటే గొడుగుని ధరించినటువంటి వారు, గొడుగులు ధరించినటువంటి వాళ్ళు వెళ్ళుతున్నారు అనగా ఛత్రధారులతో పాటు ఒక రాజుగారు గాని, ఒక భగవంతుడి గాని ఛత్రి అంటే మీద ఒక గొడుగు పట్టుకుని వెళ్తున్నారని అంటే కేవలం గొడుగు పట్టుకున్న వాళ్ళే వెళ్తున్నారని కాదు, వాళ్ళతో పాటు గొడుగు లేని వాళ్ళు కూడా వాళ్ళతో పాటు నడుస్తున్నారు. అంటే ఛత్రధారులతో పాటు ఆ గొడుగును పట్టుకున్న వాళ్ళతో పాటు కూడా ఛత్రము ధరించినటువంటి వాళ్ళు, గొడుగును పట్టుకోనటువంటి వాళ్ళు కూడా వెళ్ళుచున్నారు. ఛత్రధారులతో పాటు గొడుగు ఉన్న వాళ్ళతో పాటుగా గొడుగు లేనటువంటి వాళ్ళను కూడా ఇక్కడ గ్రహింపబడుతున్నారు. కాబట్టి ఇది అజహత్ లక్షణమైనది. జహత్ అంటే విడిచిపెట్టడం, అజహత్ అంటే విడిచిపెట్టకుండా ఉండటం. అంటే గొడుగు లేని వాళ్ళను కూడా మనము పరిగణలోకి తీసుకుంటున్నాం. అందువలన ఇది అజహత్ లక్షణమైంది. లేకపోతే ఇంకొక ఉదాహరణ షోణో ధావతి, షోణః ధావతి. షోణః అంటే ఎరుపు రంగు, ధావతి అంటే పరిగెత్తుతుంది. అంటే ఎరుపు రంగు పరిగెత్తుచున్నది అనేటువంటి వాక్యంలో ఈ రక్తవర్ణము, ఎరుపు వర్ణము, ఎర్రని రంగు పరిగెత్తుతున్నది అనేటువంటి తాత్పర్యం. ఇక్కడ షోణవర్ణాన్ని అంటే ఎరుపుని విడిచిపెట్టకుండా, అంటే షోణ అశ్వం అంటే ఎరుపు రంగు గుర్రమును బోధించడం చేత ఇది అజహత్ లక్షణమైంది. షోణోధావతి అనడం ద్వారా ఈ ఎర్రని గుర్రము పరిగెత్తుతున్నది. ఈ ఎర్రని రంగు ఎవరికైతే ఉన్నదో ఆ ఎర్రని గుర్రమును, ఆ గుర్రాన్ని విడిచిపెట్టకుండా ఆ ఎర్ర గుర్రాన్ని బోధించడం చేత షోణోధావతి ఎరుపు పరిగెడుతున్నది, రక్తవర్ణము పరిగెడుతున్నది, ఎరుపు రంగు పరిగెడుతున్నది అనేటువంటి వాక్యంలో ఆ ఎరుపు రంగు గుర్రము పరిగెడుతున్నది అని అక్కడ గుర్రాన్ని బోధించడం చేత ఇది అజహత్ లక్షణము. ఆ ఎరుపు రంగు ఎవరికైతే ఉన్నదో వారిని కూడా గ్రహించడం చేత విడిచిపెట్టకుండా ఇది అజహత్ లక్షణం. అంటే ముఖ్యార్థాన్ని కొంత విడిచిపెట్టి కొంత విడవకుండా అన్యార్థాన్ని బోధించేది కాబట్టి జహత్ అజహత్ లక్షణం. ఇది మనము తత్వమసి మహావాక్యంలో మనము దీన్ని వేదాంత దర్శనంలో బాగా ఉపయోగిస్తాం. ముఖ్యార్థాన్ని కొంత విడిచిపెడుతుంది, కొంత విడవకుండా అన్యార్థాన్ని బోధిస్తుంది. దీన్ని జహత్ అజహత్ లక్షణము అని అన్నారు. జహత్ అజహత్ లక్షణము అని అన్నారు. దీనికి ఉదాహరణ సోయం దేవదత్తః సహ అయం దేవదత్తః. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అనేటువంటి వాక్యము దీనికి ఉదాహరణ. దీనికి ఉదాహరణ ఎలా చెప్తున్నారంటే కాశీ పట్టణంలో గంగా తీరంలో ఉన్నటువంటి వారణాసి కాశీ క్షేత్రంలో కాశీలో ఉన్నటువంటి దేవదత్తుని చూసినటువంటి కాలము వేరు. ఎప్పుడో కాశీ వెళ్ళినప్పుడు అక్కడ దేవదత్తుడు అనేటువంటి ఆయన్ని నేను చూశాను. మరలా నేను రామేశ్వరం వచ్చినప్పుడు ఆ దేవదత్తుడిని రామేశ్వరంలో చూసినప్పటికీ కాలం వేరు. కాశీలో నేను ఉన్నప్పుడు దేవదత్తుని చూశాను, అప్పుడు నేను దేవదత్తుని చూసినటువంటి కాలం వేరు. మరలా నేను కాశీ క్షేత్రం నుంచి రామేశ్వర క్షేత్రానికి వచ్చాను, ఆ రామేశ్వర క్షేత్రంలో దేవదత్తుని చూశాను. నేను అప్పుడు దేవదత్తుని రామేశ్వరంలో చూసినటువంటి కాలము వేరు. అదే దేవదత్తుడినే రామేశ్వరంలో చూసినప్పటి కాలం వేరైనప్పటికీ
కాశీలో చూసినటువంటి ఆ దేవదత్తుడే వాడే ఈ రామేశ్వరంలో కనబడేటువంటి ఈ దేవదత్తుడై ఉన్నాడు అనేటువంటి వాక్యంలోని వాడే అంటే ఆ కాశీ క్షేత్రంలో చూసిన దేవదత్తుడే వాడే వీడు ఈ దేవదత్తుడై ఉన్నాడు, వాడే ఈ దేవదత్తుడై ఉన్నాడు అనేటువంటి వాక్యంలో ఉన్నటువంటి వాడు అనేటువంటి పదము కాశీ దేశంలో పూర్వకాలంలో ముందు కాశీకి చేరినటువంటి కాలంలో కాశీ క్షేత్రాన్ని పూర్వకాలాన్ని మనకి బోధిస్తుంది. ఈ దేవదత్తుడు అనేటువంటిది అనేటువంటి దేవదత్తుడు అనేటువంటిది ఇక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి ప్రస్తుత కాలాన్ని బోధిస్తుంది. వాడే ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడై ఉన్నాడు అని చెప్పడంలో ఈ అని అనగానే ఇక్కడ ఉన్నటువంటి రామేశ్వర క్షేత్రము ఇప్పటి కాలము ఈ రెండింటిని మనకు బోధిస్తుంది. అంటే ఈ దేవదత్తుడు అనేటువంటిది రామేశ్వర దేశంలో ఉన్నటువంటి ఇప్పటి కాలంలో ఈ ఉత్తర కాలాన్ని బోధిస్తుంది. అంటే అయ్యున్నాడు అనేటువంటిది ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అయ్యున్నాడు, వాడే ఈ దేవదత్తుడు అయ్యున్నాడు అని 3 పదాలు ఉన్నాయి కదా. అందులో దేవదత్తుడు దేవదత్తుడు అనేటువంటిది రామేశ్వరము అలాగే దేశోత్తర కాలాలని బోధిస్తుంది. అయ్యున్నాడు అనేటువంటిది ఐక్యాన్ని ఏకత్వాన్ని మనకి బోధిస్తూ ఉంది. అంటే దేశాన్ని కాలాన్ని విడిచిపెట్టి కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి కాశీ క్షేత్రంలోని కాలాన్ని కాశీ క్షేత్రాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రామేశ్వర క్షేత్రాన్ని రామేశ్వర క్షేత్రంలో చూసినటువంటి కాలాన్ని విడిచిపెట్టి అంటే దేశ కాలాన్ని విడిచిపెట్టి కేవలం దేవదత్తుడే మిగులుతున్నాడు. ఆ కాలంలో ఉన్నటువంటి దేవదత్తుడే ఈ కాలంలో దేవదత్తుడు అవుతున్నాడు ఉన్నాడు. అంటే కాశీ క్షేత్రాన్ని కాశీలో ఉన్నటువంటి కాలాన్ని విడిచిపెట్టి రామేశ్వర క్షేత్రాన్ని రామేశ్వర క్షేత్రంలో ఉండేటువంటి కాలాన్ని విడిచిపెట్టగానే దేవదత్తుడే మిగులుతున్నాడు. ఇది ఉదాహరణ ఈ జహత్ అజహత్ లక్షణానికి. జహత్ అంటే విడిచిపెట్టడము, కాశీ క్షేత్రము కాశీ కాలము, రామేశ్వర క్షేత్రము రామేశ్వర కాలాలని దేశాన్ని విడిచిపెట్టి కేవలము దేవదత్తుడినే జహత్ అంటే పట్టుకోవడం, అజహత్ అంటే విడిచిపెట్టకుండా దేవదత్తుని పట్టుకుని దేశ కాలాలని విడిచిపెట్టడం. అంటే కొంచెం విడిచిపెట్టడం కొంచెం పట్టుకోవడం. దేశ కాలాదుల్ని విడిచిపెట్టడము ఆ దేవదత్తుల్ని పట్టుకోవడం. ఇది జహత్ అజహత్ లక్షణము. దీన్నే భాగత్యాగ లక్షణం అని కూడా అన్నారు. ఇప్పుడు మనం దీన్ని తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని గురువు యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఈ జహత్ అజహత్ లక్షణాన్ని తత్వమసి మహావాక్యాన్ని మనము ఉపయోగించి తెలుసుకుందాం. తత్ త్వం అసి తత్వమసి అనేటువంటి మహావాక్యం. ఈ వాక్యంలో తత్ అనేటువంటి పదానికి అర్థము సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ అని అర్థం. త్వం అనేటువంటి పదానికి కించిత్ అజ్ఞుడు అంటే అల్పజ్ఞుడు స్వల్పజ్ఞుడు, కించిత్ అజ్ఞుడు అయినటువంటి జీవాత్మ అని అర్థం. తత్పదం అంటే సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ అని అర్థం. త్వం అనే పదానికి కించిత్ అజ్ఞుడు స్వల్పజ్ఞుడు అల్పజ్ఞుడు అయినటువంటి జీవాత్మ అని అర్థం. తత్ అనేటువంటి పదము చేత సర్వజ్ఞత్వ విశిష్టమైనటువంటి చైతన్యము, త్వం పదము చేత అల్పజ్ఞత్వ విశిష్టమైనటువంటి చైతన్యము బోధింపబడుతున్నాయి. తత్పదము చేత సర్వజ్ఞత్వ విశిష్టమైనటువంటి చైతన్యము, త్వం అయినటువంటి పదం చేత అల్పజ్ఞత్వ విశిష్టమైనటువంటి చైతన్యము బోధింపబడుతూ ఉన్నాయి.
అంటే అంతఃకరణావిష్ట చైతన్యాన్ని జీవుడు అని అన్నారు. ఈ సమష్టి మాయా ఉపహిత చైతన్యాన్ని ఈశ్వరుడు అని అన్నారు. సమష్టి చైతన్యము, వ్యష్టి చైతన్యము, జీవ చైతన్యము, ఈశ్వర చైతన్యము. అంటే సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు అంటే సర్వజ్ఞత్వ విశిష్టమైనటువంటి చైతన్యము, అలాగే అల్పజ్ఞత్వ విశిష్టమైనటువంటి చైతన్యము ఇక్కడ బోధిస్తున్నాయి. తత్ త్వం, తత్ సర్వజ్ఞత్వ విశిష్ట చైతన్యము, త్వము అల్పజ్ఞత్వ విశిష్ట చైతన్యము. తత్ త్వం అయింది. ఇప్పుడు మూడో పదం అసి. అసి అనేటువంటి పదము పరమాత్మ జీవాత్మల యొక్క ఏకత్వము, జీవ బ్రహ్మ ఐక్య బోధ, ఐక్యతని బోధిస్తుంది అసి అనేటువంటి పదం. ఇక్కడ జీవాత్మ యందలి కించిత్వాన్ని విడిచిపెట్టి పరమాత్మ యందలి సర్వజ్ఞత్వాన్ని గ్రహించి రెండిటి యందు కలిగినటువంటి శుద్ధ చైతన్యానికి ఐక్యాన్ని బోధించడం చేత ఇది తత్ త్వం అసి అనేటువంటి ఈ మహావాక్య ఉపదేశము జహత్ అజహత్ లక్షణం అయింది, భాగత్యాగ లక్షణం అయింది. తత్వమసి మహావాక్య ఉపదేశం వలన ఇందులో బోధించేటువంటి లక్షణ జహత్ అజహత్ లక్షణము లేదా భాగత్యాగ లక్షణం. ఈ జహత్ అజహత్ లక్షణానికి భాగత్యాగ లక్షణం అని పేరు కూడా చెప్పారు. తత్పదానికి శుద్ధ చైతన్యం నందే లక్షణము, తత్ అనేటువంటి పదానికి శుద్ధ చైతన్యమునందు లక్షణము. త్వం పదానికి శుద్ధ చైతన్యం నందే లక్షణం. అసి అనేటువంటి పదానికి కూడా శుద్ధ చైతన్యం నందే లక్షణము. అందువలన తత్పదము, త్వం పదము, అసి పదము ఈ మూడింటికి కూడా సర్వము చైతన్యమే అవటం వలన తత్ త్వం అసి అనేటువంటిది, తత్వమసి అనేటువంటి సర్వము చైతన్యమే అవుతున్నది అని మనకి ఈ లక్షణాత్రయము చేత మనకి ఈ బోధ చేస్తున్నారు. ఈ లక్షణాత్రయాన్నే సమర్థ పదవిధి అని అన్నారు. ఇది అష్టాధ్యాయంలో మనకి 2వ అధ్యాయంలో మొదటి పాదంలో మొదటి సూత్రంలో చెప్పారు. సమర్థ పద విధి అని పాణిని సూత్రం. అంటే దగ్గర ఈ పాణిని సూత్రం దగ్గర మహాభాష్యంలో ఒకటి జహత్ స్వార్థ, రెండవది అజహత్ స్వార్థ, 3 జహత్ అజహత్ స్వార్థ అని త్రైవిద్య వృద్ధులకు శ్రీ పతంజలి భగవానులు యోగశాస్త్రాన్ని, యోగ దర్శనాన్ని ఇచ్చినటువంటి పతంజలి భగవానులు వివరించారు. ఈ విధంగానే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యము ఇది ఋగ్వేదాంతర్గతమైనటువంటి ఐతరేయోపనిషత్తులో ఉన్నటువంటి మహావాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ. అలాగే అహం బ్రహ్మాస్మి అనేటువంటి శుక్ల యజుర్వేదాంతర్గతమైనటువంటి శతపథ బ్రాహ్మణంలోని బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నటువంటి మహావాక్యము అహం బ్రహ్మాస్మి. అలాగే అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటిది అధర్వణ వేదాంతర్గతమైనటువంటి మాండుక్య ఉపనిషత్తులో చెప్పబడినటువంటి మహావాక్యము అయం ఆత్మ బ్రహ్మ మొదలైనటువంటి మహావాక్యాలకు కూడా శుద్ధ చైతన్యమునందే లక్షణము. జహత్ అజహత్ లక్షణ ద్వారా, భాగత్యాగ లక్షణము ద్వారా మహావాక్యాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మహావాక్యాలు లక్ష్యార్థంచే అఖండ అర్థబోధన, ఖండము కానటువంటి అఖండ అర్థబోధనే, జీవ బ్రహ్మ ఐక్య బోధనే, ఏకత్వ బోధనే మనకి సిద్ధింపజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అఖండార్థ బోధాన్ని శ్రీ సర్వజ్ఞ ఆత్మ మునులు, ఆయన వారి పేరు సర్వజ్ఞాత్ములు, ఆ శ్రీ సర్వజ్ఞాత్మమునులు వారి యొక్క పంచ ప్రక్రియ అనేటువంటి గ్రంథంలో విస్తారంగా నిరూపించారు.
వాంగ్మనో అతిగః అని ప్రయోగించారు. అంటే వాంగ్మనస అతిగః, వాక్కు మనస్సు చేత అధిగమించినవి అని ఉండాలి. వాంగ్మనో అతిగః అని మనకి ఇక్కడ ప్రయోగం చేశారు. యథార్థానికి ఇది ఎలా ఉండాలి? వాంగ్ మనస అతిగః, వాక్ మనస్సు చేత అధిగమించాలి అని తృతీయ విభక్తిలో ఉండాలి. కానీ ఇక్కడ వాంగ్ మనః అని ప్రథమా విభక్తిలో ఉన్నది. వాంగ్ మనః అతిగః అని ఉంది. అంటే అచతుర, విచతుర, సుచతుర, స్త్రీ, పుంస, ధేను, అనడుహ, అనడుహర్, కామ, అనడుహర్, సామ, అనడుహర్క, సామ, వాంగ్ మనస, అక్షి, భ్రువదారగ, ఓహో, వష్టీవ, నక్తందివ, రాత్రందివ, అహర్దివ, సరజన, నిశ్రేయస, పురుష, ఆయుషద్, ఆయుషది, వ్యాయుష, వ్యాయుషత్రి, ఆయుష, గజుష, జాతః, జాతోక్ష, మహోక్ష, మహోక్త, మహోక్ష, వృద్ధో, క్షో, పశున, గోష్ఠశ్వాహ అనేటువంటిది పాణిని సూత్రం. ఇది 5వ అధ్యాయం 4వ పాదంలో 77వ పాణిని సూత్రము. ఈ సూత్రంలో వాక్ మనస అనే శబ్దము అజంతముగా నిపతింపబడింది. వాంగ్ మనసః, వాంగ్ మనః అని అజంత ఇక్కడ వాంగ్ మనః అనేటువంటి వాంగ్ మనసః అనే శబ్దము అజంతంగా నిపతించబడింది. దార్శనిక చక్రవర్తులైనటువంటి ఆచార్యుల యొక్క ప్రయోగం అవడం చేత అది సోఢవ్యం. ఇప్పుడు శ్లోకంలో ఇంకా ఇలా చెప్తున్నారు. హిరణ్యగర్భ పక్షస్తు వేదాంతాత్ నాతిభిద్యతే ఆనందః పురుషః అజ్ఞానం ప్రకృతేః తన్మతే మత. దీని తాత్పర్యం ఏమిటంటే, హిరణ్య గర్భపక్షమైనటువంటి యోగ శాస్త్రము కూడా వేదాంతంతో ఎక్కువగా భేదించటం లేదు. హిరణ్య గర్భపక్షమైనటువంటి యోగ శాస్త్రము పతంజలి మహర్షి వారి చేత ప్రణీతమైనటువంటి యోగ దర్శనం, యోగ శాస్త్రం కూడా వేదాంత దర్శనంతో ఎక్కువగా భేదించడం లేదు. ఈ యోగ శాస్త్రము వేదాంత శాస్త్రానికి మిక్కిలి దగ్గరగా ఉంది. అందువలన ఈ యోగ మతమునందు పతంజలి మహర్షి వారి చేత ప్రణీతమైనటువంటి అందించబడినటువంటి యోగ దర్శనము, యోగ శాస్త్రము, ఈ యోగ మతమునందు కూడా పురుషుడు ఆనంద స్వరూపుడు, ప్రకృతి అజ్ఞానం అని చెప్పబడింది. ఇంకా ఎలా చెబుతున్నారు? జ్ఞానం ద్విధా స్థితం ప్రత్యక్ పరాక్ ఇతి భేదతః. జ్ఞానం ద్విధా స్థితం ప్రత్యక్ పరాక్ ఇతి భేదతః. ఆనంద అభిముఖం ప్రత్యక్ బాహ్యార్థాభిముఖం పరాక్. ఈ శ్లోకంలో తాత్పర్యము, జ్ఞానము
రెండు విధాలు. ఒకటి ప్రత్యక్ జ్ఞానము, రెండు పరాక్ జ్ఞానము అని రెండు విధాలు. అంటే ఆనందానికి అభిముఖమైనటువంటిది ప్రత్యక్ జ్ఞానము, ఆనందమునకు అభిముఖమైనటువంటిది ప్రత్యక్ జ్ఞానము, బాహ్యార్థములకు అభిముఖంగా ఉండేటువంటిది పరాక్ జ్ఞానము. ఆనందానికి అభిముఖమైనటువంటిది ప్రత్యక్ జ్ఞానము, బాహ్యార్థాలకు అభిముఖంగా ఉండేటువంటిది పరాజ్ఞానము అని మనకి ఈ లక్షణ గురించి మనకి వేదాంత దర్శనంలో ఆచార్యులు తెలియజేశారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.